పరాశరుడు సామాన్యుడు కాడు. పరాశర మహర్షి తల్లి అంటే శక్తి మహర్షి యొక్క భార్య గర్భిణి అయి ఉండగా శక్తి మహర్షి భార్య కడుపులో ఉన్నప్పుడే పరాశర మహర్షి తండ్రి గారైనటువంటి శక్తి మహర్షి చెప్తున్నటువంటి వేదాన్నంతటినీ విని, ప్రహ్లాదుడు ఎలా అమ్మ కడుపులో ఉండగా నేర్చుకున్నాడో అలా వేదాన్నంతటినీ విని సమస్త వేదాలు బయటికి వస్తూనే స్వరంతో చెప్పాడు భాష్యంతో. అంటే అమ్మ కడుపులో ఉండగా వేదాధ్యయనమును పూర్తి చేసినవాడు పరాశరుడు, అంత గొప్పవాడు. అలా ఉంటుందా అండి అని మీరు అనుమానపడక్కర్లేదు. అమ్మ కడుపులో ఉండగా వినగలిగినటువంటి ప్రజ్ఞ ఉంటుంది. కాబట్టి పరాశర మహర్షి అమ్మ కడుపులో ఉండగా వేదాధ్యయనం పూర్తి చేశాడు, అంతటి మహానుభావుడు. ఈ లోకానికంతటికీ ఆయన 3 కానుకలనిచ్చాడు. మొదటి కానుక ఏది అంటే వేదవ్యాసుడు, రెండవ కానుక ఏది అంటే పరాశర స్మృతి, విష్ణు పురాణము అని భాగవతానికి అంతటికీ అదే మూలం. విష్ణు పురాణాన్ని ఇచ్చినవాడు పరాశర మహర్షి, ఈ 3 లోకానికి అందించినవాడు. అంతటి మహానుభావుడు, అంతటి తపశ్శక్తి సంపన్నుడి యొక్క మనసు ఎందుకు కదులుతుంది అంటే అమ్మవారి యొక్క శాసనమైంది. ఎందుకని అంటే ఒక మహానుభావుడు జన్మించాలి అంటే, ఆ మహానుభావుని యొక్క మనసు కదలాలి అంటే మన్మథ బాణం పడితే తప్ప, ఆయన తేజస్సు కదిలితే తప్ప లోకములకంతటికీ కూడా మార్గమును చూపించగలిగిన వేరొక మహాపురుషుడు జన్మించాడు. అందుకు కదలాలి ఆయన మనస్సు. అయితే మీరు మళ్ళీ నన్ను ఇంకో ప్రశ్నేస్తారు, నాకు తెలుసు. ఏమండి ఆయన మనసు కదలాలన్నారు, బాగానే ఉంది. ఈవిడ్ని చూసే కదలాలా? ఈవిడ్ని చూసే ఎందుకు కదిలింది అంటే ఆమె చెప్పినట్టుగా ఆమె కేవలం మత్స్యగంధి కాదు. భగవంతుని యొక్క వ్యూహం వేరుగా ఉంటుంది. మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఒక బంతి పువ్వు తాలూకా మొగ్గ ఉందనుకోండి, ఇంత చిన్న మొగ్గ ఉంటుంది. ఇంత చిన్న మొగ్గలో ఇంత బంతి పువ్వు ఉండాలి కదా అని మీరు రేకులు విప్పేశారనుకోండి, పసరిక వాసన పడుతుంది. అదే మొక్కకి 10 రోజులు ఉండిపోయిందనుకోండి, ఇంత చిన్న మొక్కలోంచి ఇంత చిన్న తొడిమె మీద కొన్ని వందల పువ్వుల రేకులు పరమ అందంగా అమర్చి ఉంటాయి. గొట్టంలా ఉన్నటువంటి కాడ తుంపి ఇలా బోర్లా పట్టుకుని మీరు పువ్వుని దులిపినా కూడా ఒక్క రేకు రాలి నేల మీద పడదు. ముక్కు దగ్గర పెట్టుకుంటే గొప్ప సువాసన వస్తుంది. ఏ మహాశిల్పి ఇంత చిన్న తొడిమెలోంచి అంత అందంగా బంతి పువ్వు రేకులు పేర్చాడు? ఏ మహాశిల్పి దానిలోకి సువాసనని చొప్పించాడు? ఒక పువ్వు తయారయ్యే ముందు ఒక మొగ్గ తయారైంది. ఆ పువ్వు పిందె అయింది, పిందె కాయ అయింది, కాయలోంచి పండు వచ్చింది. పండు అయిన తర్వాత లోపల ఉన్న సారము రసంగా మారి తీయబడి పండు రంగు మారిపోయింది. ఎవరు చేస్తున్నారు? మామిడి చెట్టుకి ఎవరు చెప్పారు వసంత ఋతువు వచ్చింది నువ్వు చిగర్చాలి, కాయలు కాయాలని? కోయిలకు ఎవరు చెప్పారు నువ్వు ఇప్పుడు పాట పాడాలని? మనం ఇల్లు కట్టుకోవాలంటే ముందు పునాది వేస్తాం. భగవంతుడు కూడా ఒక వ్యూహాన్ని రచన చేస్తాడు. ద్వాపర యుగం పూర్తవుతోంది, కలియుగం వస్తోంది. ఇక ప్రజలకి ఆయుర్దాయం తగ్గిపోతుంది. పాపకర్మల మీద ఉన్న అనురక్తి పుణ్యకర్మల యందు ఉండదు, విశాలమైనటువంటి బుద్ధి ఉండదు. కాబట్టి లోకమునకు దార్శనికుడైన వాణ్ణి అందించాలి. అంతటి సమర్థుడు రావాలి అంటే ఒక మహాపురుషుడి యొక్క తేజస్సు కదిలితే సరిపోదు, ఆ తేజస్సుని పట్టుకోగలిగినటువంటి క్షేత్రము కూడా కావాలి. నా మాట మీరు పట్టుకున్నారో లేదు? ఒక జామ విత్తనం మట్టిలో ఉందనుకోండి, వాన చినుకు పడితే వెంటనే జామ మొక్కగా పైకి లేస్తుంది. అదే విత్తనం ఊసర క్షేత్రంలో ఉందనుకోండి, మొలకెత్తదు. అదే విత్తనం బండరాతి మీద ఉందనుకోండి, వాన పడినా మొలకలెత్తదు. దానికి తగిన క్షేత్రమై ఉండాలి. లేకపోతే ఆ మొక్క చీడ పీడ పట్టి ఎదగకుండానే మధ్యలోనే మృత్యువాత పడిపోతుంది. ఆ విత్తనం ఎదగడానికి కావలసినటువంటి సారవంతమైన క్షేత్రము కావాలి. భగవంతుడికి తెలుసు వేదవ్యాసుని యొక్క జననము జరగాలి అంటే పరాశర మహర్షి యొక్క తేజస్సుని భరించగలిగినటువంటి క్షేత్రం ఉండాలి. మీరు శ్రీరామాయణంలో షణ్ముఖోత్పత్తిలో కూడా వినుంటారు. గంగమ్మ అంతటిది పరమశివుని యొక్క తేజస్సు పట్టలేక సంక్షుభితమైపోయి రెల్లు పొదలలో వదిలిపెట్టింది. మహాత్ముల యొక్క తేజస్సుని ధరించడానికి మళ్ళీ ఒక గొప్ప క్షేత్రం ఆవిర్భవించాలి. అందుకే వసురాజు యొక్క తేజస్సు కింద పడినప్పుడు యమునా నదిలో ఉన్నటువంటి అద్రిక అనబడేటటువంటి ఒక అప్సరస బ్రహ్మగారి యొక్క శాపవశాత్తు ఆడచాపగా నదిలో ఉంది. బ్రహ్మగారు నీకు శాప విమోచనం కలగాలి అంటే నువ్వు చాపవైన మనుష్య సంతతిని ప్రసవించిన నాడు శాప విమోచనం అవుతుందన్నాడు. అదేమిటి? చాపకి పిల్లలు ఎలా పుడతారు? మనుష్యుల పిల్లలు అంటే ఈశ్వరుడి యొక్క వ్యూహం అక్కడ ఉన్నది.
వసురాజు యొక్క వీర్యము డేగ తీసుకుని వెడుతున్నప్పుడు 2 బిందువులు పడినప్పుడు ఈ అద్రిక అన్న అప్సరస బ్రహ్మగారి శాపవశాత్తు ఆడచాపగా యమునా నదిలో ఉండి ఆ 2 బిందువులను మింగింది. మింగినప్పుడు ఆ చాప గర్భమును ధరించింది. వచ్చినటువంటి జాలరులు వలవేసి ఆ చాపని ఒడ్డుకి ఈడ్చారు. ఈడ్చి కడుపు బాగా ఎత్తుగా ఉంది ఈ చాపకని కత్తి పెట్టి కోశారు. అందులో ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల ఉన్నారు. ఆ మగపిల్లవాడు పెరిగి పెద్దవాడై మత్స్యరాజన్న పేరుతో రాజ్య పరిపాలన చేశాడు. ఈ ఆడపిల్ల ఒంటికి మత్స్య గంధం ఉన్నది. ఈ పిల్లని పట్టుకెళ్ళి యమునా నది ఒడ్డున పడవలు తోసేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి దాశరాజుకి ఇచ్చారు. ఆ దాశరాజు ఈ పిల్లని పెంచి పెద్ద చేశాడు. ఆమె కారణజన్మురాలు. అద్రిక కడుపున పుట్టినటువంటి వసురాజు యొక్క కుమార్తె. ఆమె రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే భరత వంశమంతా పరిడవిల్లడానికి వచ్చింది. అంత గొప్ప క్షేత్రమును ఈశ్వరుడు సృజించి ఉంచాడు. అందుకే ఆమె యందు మాత్రమే పరాశర మహర్షి మరులు కొనాలి. అప్పుడు కాని వేదవ్యాస జననము జరగడానికి అవకాశం లేదు. వెనక ఇంత ధర్మసూక్ష్మం నడుస్తుంది. కానీ పైకి మీరు కథ చదివారనుకోండి, ఇది కొంచెం వదులుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంత మాత్రం చేత మీరు వదిలిపెట్టకూడదు. దాన్ని బాగా ధర్మసూక్ష్మ పరిశీలనం చేస్తే ఒక మహాత్ముడి జననము వెనక ఎంత గొప్ప వ్యూహము భగవంతునిది ఉంటుందో అర్థమవుతుంది. అందుకని సద్యగర్భమునందు పుట్టాడు ఆ పిల్లవాడు. ఈ పుట్టినటువంటి పిల్లవాడు వేదవ్యాసుడు అని పిలవబడ్డాడంటే వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు ఆ పిల్లవాడు. వేదవ్యాసుడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వేద విభాగం చేస్తాడు. ప్రతిద్వాపర యుగంలో చేస్తూ ఉంటాడు. ఈ సృష్టి మొట్టమొదట శ్రీమన్నారాయణుడు చేసినప్పుడు ఆయన నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. ఆయనకి వేదములనిచ్చాడు. 4 ముఖములతో వేదం చెప్తున్నాడు బ్రహ్మగారు. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం చివరకు వచ్చేసింది. కలియుగం వచ్చిందనుకోండి, కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన జనులందరి మనస్సులలో కూడా పాపముల యందు అనురక్తి పెరిగిపోతుంది. వేదమును ప్రమాణం చేసుకుని బ్రతకాలి, కానీ వేదరాశిని చదవగలిగినంత ఆయుర్దాయం ఉండదు. కాబట్టి వేదాన్ని విభాగం చెయ్యాలి. వేదాన్ని విభాగం చెయ్యాలి అంటే ఎప్పటికి చదువుతారో ఎప్పటికి విభాగం చేస్తారు. కారణజన్ముడై అవతార పురుషుడైన వాడు రావాలి. ఎవడు వేద విభాగం చేస్తాడో వాణ్ణి వేదవ్యాసుడు అని పిలుస్తారు. అది అవతారం, అది బ్రహ్మగారి అవతారం, అది మనిషి కాడు. ఇప్పుడు వేదవ్యాసుడు రావాలి అంటే మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నా కుమారుడైనటువంటి బ్రహ్మగారు 4 ముఖములతో చెప్పినటువంటి వేదాన్ని ద్వాపరయుగం చివరలో ఎవరు విభాగం చేస్తారని నారాయణమూర్తి ఆలోచించాడు. తన మనస్సంకల్పము చేత ఒక పురుషుణ్ణి సృజించాడు. ఆయన మొట్టమొదట నారాయణుడి యొక్క సంకల్పము చేత ఉదయించాడు. ఆ సంకల్పము చేత ఉదయించినటువంటి వాణ్ణి అపాంతరతముడు అని పిలుస్తారు. ఆయన మొదటి వేదవ్యాసుడు. ఆ అపాంతరతముడి తర్వాత మళ్ళీ ప్రథమ ద్వాపరం వచ్చింది. తర్వాత మళ్ళీ కాలచక్రంలో మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, మళ్ళీ ద్వాపరం వచ్చింది, కలియుగం రావాలి. మళ్ళీ ఆ ద్వాపరం వచ్చినప్పుడు స్వయంభువు అనబడేటటువంటి మనువు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ ద్వితీయ ద్వాపరం వచ్చింది, మళ్ళీ కాలచక్రం తిరిగినప్పుడు. అప్పుడు ప్రజాపతి అనబడేటటువంటి వ్యక్తి వేదవ్యాసుడి పదవిలోకి వెళ్ళాడు. తర్వాత శుక్రాచార్యుల వారు వేదవ్యాస పదవిలోకి వెళ్ళారు. తర్వాత బృహస్పతి వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత వశిష్ఠుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత త్రివర్షుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత సనద్వాజుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. ఈ యుగంలో, ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి యుగంలో చతుర్ముఖ బ్రహ్మగారి అంశతో సాక్షాత్ నారాయణ సంకల్పముగా వచ్చినటువంటి వేదవ్యాస పదవి కనుక వ్యాసో నారాయణ స్వయం. అటువంటి అవతారంగా కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. ఆయన చిరంజీవి, ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆయనకి కాలంలో పడిపోవడం అన్నది ఉండదు. అటువంటి వేదవ్యాస పదవిలోకి కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. అటువంటి మహాపురుష జననం జరగాలంటే పరాశర మహర్షి యొక్క తేజస్సు కదలడం వినా వేరొక మార్గం లేదు. అందుకని ఆయన మనసు కదలడం కోసమని పరదేవత అనుగ్రహిస్తే మన్మధుడి బాణములు పడితే అకారణంగా ఇంత పరిశ్రమ చేసి ఆమె యొక్క పొందు అనుభవించి బిడ్డని కన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఇన్ని వరములనిచ్చి ఆమెని పొందాడు అంటే వ్యాసజననము కొరకు భగవంతుని యొక్క వ్యూహం అది. ఈ వేదవ్యాసుడు ఎంత గొప్పవాడు అంటే,
ఋషులకు తర్పణం చేస్తాం. ఆ ఋషులకు తర్పణం చేసేటప్పుడు మొట్టమొదటి తర్పణం ఎవరికి ఇస్తారు అంటే, కృష్ణద్వైపాయనాదయో ఏ ఋషయ తాన్ ఋషీగిం తర్పయామి అని చెప్పి మొట్టమొదట కృష్ణద్వైపాయనుడి పేరు చెప్పి ఋషి తర్పణం ఇస్తారు. అంత గొప్పవాడు. అచతుర్వదనో బ్రహ్మ దిబాహురపరోహరి, ఆయన అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ, ఆయన 3 మూర్తుల యొక్క స్వరూపం. అందుకే వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకంలో వ్యాస భగవానుడు 3 మూర్తుల యొక్క స్వరూపం. సృష్టికర్త అయిన బ్రహ్మగారికి 4 తలలుంటాయి. 4 తలలు లేకుండా ఒక తలతో ఉన్న సృష్టికర్త వ్యాసుడు. అలాగే విష్ణువుకి 4 చేతులు ఉంటాయి. 2 చేతులే ఉన్న విష్ణువు వ్యాసుడు. 3 కన్నులు శివుడికి ఉంటాయి. 2 కన్నులే ఉన్న హరుడు వేదవ్యాసుడు. 3 మూర్తుల యొక్క స్వరూపమైనటువంటి వాడు వేదవ్యాసుడు. ఆయనని వ్యాస అని పిలుస్తుంటారు. వేదవ్యాస, వేద విభాగం చేస్తాడు కాబట్టి వేదవ్యాస. వ్యాస అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఒక పదవికి ఒక పేరు ఉన్నది అంటే ఆ పేరు వెనక ఏదో ఒక మర్మం ఉంటుంది. ఆ పదవికి ఆ పేరుతో పిలుస్తారు అంటే దాని ప్రధానమంత్రి అని నేను అన్నాను అనుకోండి, మంత్రులందరి యందు ఆయన ప్రధానుడు అని కదా దాని అర్థం. అలా మిగిలిన వాళ్ళందరూ ఆయనకి సలహా ఇస్తూ ఉంటారు, దేశ పరిపాలన నడుస్తూ ఉంటుంది. అత్యంత కీలకమైన వ్యక్తి అని అందులోనే అంతరార్థం. అలాగే వ్యాస అంటే అది ఒక పదవి. ఆయన ఏం చేస్తూ ఉంటాడు లోకానికి వ్యాస శబ్దము చేత అంటే, వకార యకార సకారములు అందులో ఉంటాయి వ్యాసలో. అందులో వకారము చేత అమృతత్వము ప్రతిపాదింపబడితే, యకారము చేత వాయుతత్వము ప్రతిపాదింపబడితే, సకారము చేత సర్వతత్వ సారము ప్రతిపాదింపబడుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, అమృతతుల్యమైనటువంటి వాక్కులను, అంటే ఏ మాటలు విన్న కారణం చేత జీవితాలన్నీ కూడా ధర్మపథంలో నడుస్తాయో, ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదో, అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను ధర్మ మార్గాన్ని అందించడానికి కావలసిన అమృతతుల్యమైన వాక్కులను, సర్వతత్వాత్మకమైనటువంటి వాక్కులను వేద విభాగం చేసి 18 పురాణాల రూపంలో, పంచమ వేదమైన భారతం రూపంలో ఈ యుగంలో మనకు అందించాడు. పూర్వం కూడా అలాగే చేస్తూ ఉంటాడు. అలా చేయగలిగినటువంటి మహాజ్ఞాన ఖని అయిన వాడెవరున్నాడో వాణ్ణి వకార యకార సకారముల చేత వ్యాస అన్న పదవిలో నిర్ణయం చేస్తారు. అందుకే వేదవ్యాసుడు అన్న మాట ఒక పదవి. ఆయన పరమ పవిత్రమైనటువంటి వ్యక్తి, మహానుభావుడు, సాక్షాత్ బ్రహ్మగారి యొక్క అంశకి సంబంధించిన వాడు, నారాయణమూర్తి యొక్క సంకల్పము చేత ఆవిర్భవించినటువంటి వాడు, అంతటి పరమోత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు. అటువంటి వాడు వేదాన్ని 4గా విభాగం చేసి ఋగ్వేదాన్ని అంతటినీ కూడా శిష్య పరంపరకి ఇవ్వడానికి మొదట పైలుడికి ఇచ్చాడు. యజుర్వేదాన్ని తీసుకెళ్ళి వైశంపాయనుడికి ఇచ్చాడు. సామవేదాన్ని తీసుకెళ్ళి జైమినికి ఇచ్చాడు. అధర్వణ వేదాన్ని తీసుకెళ్ళి సుమంతువుకి ఇచ్చాడు. మీరు శిష్య పరంపరని పెంచి ఈ 4 వేదములు కూడా లోకంలో కొనసాగి వర్ధిల్లేటట్టుగా మీరందరూ ప్రయత్నించండి అని గురు శిష్య పరంపరగా చెవితో స్వరం విని వేదం అలా అనుశ్రుతంగా ఉండేటట్టుగా నిర్ణయం చేసి సువ్యవస్థితం చేసిన వాడు వేదవ్యాస భగవానుడు. అలాగే 18 పురాణములను రచన చేశాడు. ఈ 18 పురాణములను ప్రవచనం చేయడానికి రోమహర్షణుడు అనబడేటటువంటి వ్యక్తికి అధికారం ఇచ్చి ఉపదేశం చేశాడు. ఇంతటి జ్ఞాన ఖని, సరస్వతీ స్వరూపం, లోకములకన్నిటికీ కూడా వాంగ్మయ భిక్ష పెట్టినటువంటి వాడు ఎవరు అంటే వ్యాసుడు. అందుకుని వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అంటారు. వ్యాసుడు సమస్తము చెప్పాడు అనడానికి కారణం వ్యాసుడు అవతారం కనుక కలియుగంలో మనకి ఏది కావాలో దాన్నంతటినీ కూడా వాంగ్మయ రూపంలో అందించిన మహాపురుషుడు వేదవ్యాసుడే. అందుకే వేదవ్యాసుడు చెప్పినవి చెప్పారు అని చెప్పుకోవడం ఒక గొప్ప అదృష్టంగా భావన చేస్తారు. మీరు అందుకే చూడండి, ఏ సిద్ధాంతకర్తలైనా సరే వ్యాస దర్శనం పొందారు అంటే అదొక మర్యాదగా భావన చేస్తారు. ద్వైతమత ప్రవర్తకాచార్యులైనటువంటి మధ్వాచార్యుల వారు వ్యాస దర్శనం పొందారు. విశిష్టాద్వైత ప్రవర్తకాచార్యులైనటువంటి భగవద్ రామానుజులు వ్యాస దర్శనం పొందారు. అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేసినటువంటి శంకర భగవత్పాదులు వ్యాసుని యొక్క దర్శనం చేయడం కాదు, వ్యాసుడితో వాదన చేశారు. వ్యాసుడు వ్యాసుడిగా వస్తే
పరమగౌరవంతో మాట్లాడకుండా చేతులు కట్టుకు శంకరాచార్యుల వారు నిలబడిపోతారని వృద్ధ బ్రాహ్మణ రూపంలో వ్యాసుడు వస్తే ఇద్దరూ కలిపి బ్రహ్మసూత్ర భాష్యం మీద వాదన చేస్తే 16 సంవత్సరములు మాత్రమే ఈ లోకంలో ఉండడానికి నిశ్చయించుకుని వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా విశేషాలు చూసి సంతోషించినటువంటి వ్యాసుల వారు, నువ్వు తప్ప ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఎవరు లోకంలో ప్రచారం చేస్తారు, అందుకని 16 ఏళ్ళు కాదు ఇంకొక 16 సంవత్సరములు నువ్వు ఉండాలి అంటే 32 సంవత్సరములు భూమి మీద ఉన్నారు. వ్యాసుడు చిరంజీవి. ఇప్పటికీ వ్యాసుడు మహానుభావులైన వారికి దర్శనమిస్తూ ఉంటాడు. వ్యాసుడు అంటే ఎంత ప్రీతి చూపిస్తారంటే, వ్యాసుడి తండ్రి పరాశర మహర్షి మీద ఎంత ప్రీతి చూపిస్తారంటే, రామానుజాచార్యుల వారు తన శిష్యుడైన కూరత్తాళ్వార్ కుమారుడికి పరాశర భట్టర్ అని పేరు పెట్టారు. వ్యాసునితో సంబంధము లేకుండా వ్యాసుడు ప్రతిపాదించినటువంటి బ్రహ్మసూత్రములకు భాష్యం చేయకుండా ఉండరు. ద్వైతమతానికి సంబంధించినటువంటి మధ్వాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు భాష్యం చేశారు. విశిష్టాద్వైతానికి చెందిన భగవద్ రామానుజులు వ్యాఖ్యానం చేశారు. శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు. శంకరుల యొక్క అద్వైత గురు పరంపరలోకి వ్యాసుడు ప్రత్యక్షంగా వస్తాడు. ఇంతటి మహానుభావుడు ఆ వ్యాస మహర్షి. అందుకే ఆ వ్యాస భగవానుని యొక్క అవతారము వచ్చింది అనేటటువంటి మాటకే ప్రకృతి పులకిస్తుందంటారు. అది కోట్ల మంది మనుష్య జాతికంతటికీ కూడా నడవవలసినటువంటి ధర్మ పథాన్ని నిర్ణయం చేసి చూపించాడు. మీరు ఈ మార్గంలో నడవండి అని చూపించినటువంటి వాడు ఎవరు అంటే వ్యాసుడు. అటువంటి వ్యాసుడు కలియుగానికి ముందర రాకపోతే అల్పాయుర్దాయం కలిగినటువంటి ప్రజలు కలియుగంలో అందుకోవలసిన దాన్ని అందుకోలేరని భగవంతుడు వ్యాస పదవిలోకి పంపిస్తూ ఉంటాడు. ఈ యుగంలో కృష్ణద్వైపాయనుడు వ్యాసుడిగా వచ్చాడు. అంత గొప్ప అవతారం వేదవ్యాసావతారం. అటువంటి కృష్ణద్వైపాయనుడు జన్మించి వేదాల్ని విభాగం చేసి పంచమ వేదమైనటువంటి భారతాన్ని అందించాడు. అసలు భారతాన్ని ప్రవచనం చెయ్యమనగానే ఆదిపర్వం చెప్తున్నప్పుడు ఆదిపర్వంలో అంతర్భాగంగా వేదవ్యాసుని యొక్క అవతార స్వీకార ఘట్టాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి సభలో ఉన్న మిగిలిన వాళ్ళకి భారతాంతర్గతంగా అందించాడు. వ్యాసుల యొక్క అవతార విశేషాన్ని చెప్పవలసి ఉంటుంది కాబట్టి భారతంలో అసలు వ్యాసుని యొక్క అవతార విశేషాన్ని ప్రస్తావించడం జరిగింది. అటువంటి వ్యాసుడు ఎంత గొప్పవాడు అంటే అనేక సందర్భాలలో భారతంలో కనపడుతూ ఉంటాడు. ఆయన కూడా అందులో అంతర్భాగం. ఎక్కడైనా వ్యాసుడు కనపడ్డాడు అంటే అందులో మీరు పరిశీలించవలసినటువంటి పరమ రహస్యం ఏదో ఉంటుంది. ఏదీ లేకుండా వ్యాసుడు రాడు. వ్యాసుడు కనపడ్డాడు భారతంలో అంటే మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ఎంతో అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధితో పరిశీలనం చెయ్యాలి. మళ్ళీ వ్యాసుడు ఎప్పుడు కనపడ్డాడు అంటే కురువంశం ఆగిపోయేటటువంటి ఉపద్రవం ఏర్పడినప్పుడు కనపడ్డాడు. వ్యాసుడు లోకానికి అంతటికీ కూడా మర్యాద నేర్పినవాడు. అందుకే ఆయన అవతార స్వీకారం చెయ్యగానే తల్లి అయినటువంటి ఆ యోజన గంధి సత్యవతీదేవి ఆవిడికి పాదాలకి నమస్కారం చేసి ఒక మాట చెప్పాడు. అమ్మా, నువ్వు అనుమతించు, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, కానీ అమ్మ కన్నా గొప్పది ఈ లోకంలో లేదు. అమ్మా, నువ్వు ఎప్పుడైనా కొడుకుగా నా వలన ఏదైనా ప్రయోజనం పొందాలని అనుకుంటే నువ్వు నన్ను స్మరించినంత మాత్రం చేత వచ్చి నీ ముంగట వాలతాను, నీవు కోరుకున్నటువంటి ఉపకారం చేసి వెడతాను. కాబట్టి అమ్మా, నేను ఇప్పుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళడానికి అనుమతించమని ప్రార్థించాడు. మనిషిగా జన్మించినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం మాతృభక్తి. అమ్మకి నమస్కరించడం మొట్టమొదట నేర్చుకో. వ్యాస భగవానుడు ఈ జాతికంతటికీ నేర్పిన మొదటి పాఠం ఏది అంటే అవతార స్వీకారం చెయ్యగానే తల్లి అయిన సత్యవతీదేవి పాదములకు ప్రణమిల్లి, అమ్మా, నా అవసరం ఇప్పుడు పడినా స్మరించు, నీ సేవకి సిద్ధంగా ఉంటానమ్మా అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సత్యవతీదేవి శంకర మహారాజు గారిని వివాహం చేసుకుంది. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కుమారులు పుట్టారు. చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. అదే పేరు కలిగినటువంటి గంధర్వరాజు ఒకడు చిత్రాంగదుడికి కనపడితే ఈ పేరు కలిగిన వాడు నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలని యుద్ధానికి వెళ్ళాడు. ఎందుకు అహంకారం? ఏమవుతుందా పేరున్నవాడు ఇంకోడు ఉంటే? యుద్ధానికి వెళ్ళాడు. ఆ గంధర్వుడి చేతిలో మడిచిపోయాడు. మిగిలిన వాడు విచిత్రవీర్యుడు.
అయ్య బాబోయ్ కురువంశం ఎక్కడ ఆగిపోతుందో అని భయపడినటువంటి భీష్మాచార్యుల వారు అంబాలికని తీసుకొచ్చి విచిత్ర వీర్యుడికిచ్చి వివాహం చేశారు. ఆ విచిత్ర వీర్యుడు భోగముల యందు అసలు తనివి తీరకుండా అనుభవించి సంతానాన్ని పొందకుండానే మరణించాడు. ఉన్న భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశాడు తండ్రి కోసం, నేను వివాహం చేసుకోను, సంతానాన్ని పొందను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఒక పెద్ద పీఠ ముడిపడిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.